నాలుగో తారీఖు దాకా వెయిట్ చేయక్కలొద్దండి. ఎర్రోళ్ళు ఎవరు ఉన్నారండి? ఇవాళ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయిపోయాడు ఆల్రెడీ. ఎప్పుడు దాకా 4వ తారీఖు దాకా ఆగక్కలొద్దు. వంగా గీత ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోయింది, దానికి తెలుసు. వంగా గీత అంటే పెద్దది ఏంటండి? దాన్ని అన్నీ చూసారు, ఎమ్మెల్యే చూసారు, ఎంపీ చూసేసారు, రాజ్యసభ సభ్యురాలు చూసారు, అన్ని బడాయిలు చూసేసారు. వంగా గీత బడాయి అంతా చూసేసిన తర్వాత దాన్ని వదిలేశారు. చివరిగా కళ్యాణ్ గారు అనుకున్న మెజార్టీ వస్తుందంటారా? పక్కా అండి. కళ్యాణ్ గారు నన్ను గెలిపించండి అని అడిగారండి. అది గెలిపించకపోతే మా పిఠాపురం మండలంలో నిజంగా అన్నం తినలేని మనుషులండి ఉన్నవాళ్ళు. పక్కాగా గెలిపిస్తామండి. అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం. ఈ తరపున మీరు ఎలాంటి ఆనందం వ్యక్తం చేస్తున్నారు? మా తరపున ఏంటండి, మా పవన్ కళ్యాణ్ అంటే మా ఇంట్లో మనిషి అండి. ఏ వంక గీత అన్నా ఇక్కడ సబ్జీరాలని ఇక్కడన్నా ఏ పని చేసిందండి? ఇక్కడ ఏ పని చేసింది చెప్పమనండి. దాన్ని ఏ పని చేయలేదు. చివరికి ఏమో వంగా గీత గారు ఎవరో రెడ్ టవల్ వేసుకొస్తే పార్టీ గుర్తు అని చెప్పి అన్నారు. అవునండి, రైట్ అండి. పార్టీ గుర్తు టవల్ వేసుకొచ్చాడు, తప్పలేదండి. మరి రెడ్ చీర ఎందుకు కట్టుకుందండి? రెడ్ చీర ఇప్పేమల్ల పోరా, రెడ్ చీర కట్టుకుని వచ్చిందండి ఆవిడ. మరి కొంతమంది ఏమో గ్లాస్ గుర్తు అని చెప్పి వాటర్ తాగడానికి కూడా గ్లాస్ కూడా పెట్టలేదని చెప్తున్నారు. గ్లాస్ గుర్తు అని చెప్పి గ్లాస్ కూడా పెట్టలేదు, వాటర్ తాగడానికి చాలా ఇబ్బంది పడ్డారని చెప్తున్నారు. దాని ఇప్పుడు వాటర్ ఇచ్చారండి, వాటర్ ఇస్తారు కదండి. ఇప్పుడు మన ఎండాకాలం ఇది వాటర్ ఇవ్వకుండా గ్లాస్ గుర్తు అని తెలుసుకుంటారు. ఏముంటారండి, ఏదో కొంతమంది. ఇప్పుడు అందరూ మంచిలో అయిపోతారా? 90% వీడికి పవన్ కళ్యాణ్ గోల్డ్ పని 10% ఉంటారు కదా. ఏముంటాయండి, అది పెద్ద క్వశ్చన్ ఏం కాదండి. ఎవరైనా వైసీపీ వాళ్ళు ఏమన్నా ప్రచారానికి కానీ ఏ చేసినా వాటర్ మైండ్లో ఉండిపోద్దండి. వాటర్ అంత ఎర్రోడు ఏం కాదండి. ఆడేదో ప్యాన్కేసి అంటే మాత్రం ఏదో ఎర్రోడు ఏంటండి వేసేవాడు. పక్కా అండి. ఇంకా జరగడం ఏంటండి ఫుల్. ఇంకా అందులో గొడవలు ఏమి లేవండి, చాలా శాంతియుతంగా జరిగింది. వైసీపీ వాళ్ళు కరెంట్ లేకుండా చేశారని చెప్పి చిన్న చిన్న ప్రాబ్లంలు మామూలే అండి. వైసీపీ వాళ్ళు చేస్తే చేయొచ్చు, చిన్న చిన్న ప్రాబ్లంలు ఉంటాయిలండి. కరెంట్ లైట్లు లేకపోవడం, గుర్తులు తెలియకపోవడం అలాంటిది జరిగింది. కొద్దిగా ముసలి వాళ్ళు ఆటోళ్ళకి తెలియకపోవచ్చు అండి. కొద్దిగా డిఫరెంట్ ఓట్లు పడవచ్చు. అదైనా సరి చేసాం కదండి, ½ అన్ అవర్లో సరి చేసామండి. యువత కానీ అందరు కానీ ఓటేయడానికి సిద్ధంగా ఓటేటండి. ఇవాళ 90 అబోవ్ ఓట్లు పోలేవేయండి. పోలేవేం లేదండి పిఠాపురం మండలం. ఎంత పోలేయిందండి? 92%. అంటే ఎంత కసిగా ఉన్నదో చూడండి. గవర్నమెంట్ మీద అంత కసి లేకపోతే ఇవాళ పంచాయతీ ఎలక్షన్ కూడా గవర్నమెంట్ కోసం అంటారు, లేదంటే గవర్నమెంట్ కోసం అండి. అధ్యక్షులు ఇక్కడ పోటీ చేస్తున్నారు, దానికోసం అంటారు. గవర్నమెంట్ మీద వ్యతిరేకం వల్ల అంత పోలైందండి. అంటే ఎక్కడెక్కడ వాళ్ళు మూల ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఇవాళ ఓటు వేయడానికి అత్యంత ఉత్సాహంగా వేసారు. అత్యంత ఉత్సాహం అంటే ఇవాళ ఒక పంచాయతీ ఎలక్షన్ కూడా వేయలేదు, అంత ఉత్సాహంగా వేసారు ఓటు. మొదటిగా ఓటేసిన యువతులు కానీ యువకులు కానీ అలా ఎలాంటి ఆనందం? ఇంకా జనసేన బంపర్ మెజార్టీ అండి. ఉత్సాహం అంటే ఇలా పండగ ఇవాళ చేసుకుంటున్నారండి ఆల్రెడీ. ఇంకా ఏ గొడవలు ఉండవండి మా ఊర్లో అయితే. కుమారపురం అయితే ఎలా జరిగింది అక్కడ మొత్తం అన్నీ మామూలుగా ఏకదాటిగా గ్లాసే బట్టన్ కూడా బంద్ చేయకుండా పోయిందంటండి. 6 దాటికి అందరూ గుద్ది పూర్తి శాతంగా పోలింగ్ జరిగిందంటే పూర్తి శాతంగా అంటే మనం ఒక 85% జరుగుంటుంది అనుకుంటున్నాను నేను అయితే. అంటే కొత్తగా నమోదు చేసుకున్న ఓట్లు అన్నా బాగా వేయడానికి అనేసి ఉన్నాయండి. మరి పవన్ కళ్యాణ్ గారు అంటే మరి కొద్దిగా అభిమానం ఎక్కువ కదండి. కుర్రోళ్ళు అందరూ ఓట్లు తెప్పించుకున్నారు. అంటే కరెంట్ పోయిందంటే నేను ఎఫ్సీ కూడా చేస్తానండి. అయితే నేను ఓటు వేసాక జేఎన్టీలోకి వెళ్ళిపోయాను నేను. మళ్ళీ ఈవీఎం బాక్సులు మోయడానికి దాని గురించి మనకు పెద్ద తెలియదు. లేదండి, వాళ్ళకి మామూలుగా ప్రచారం చేయడానికి సత్తా లేదండి. ఎక్కడికి వచ్చి ఏం చేస్తారండి? జరిగిన ఎలక్షన్తో ఏమాత్రం మెజార్టీ రాబోతుందంటారు?
మనం ఏం చెప్పగలం అంత దైవాక్ష. మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారికి ఇంచుమించు ఒక 70,000 పైన వస్తుందండి మెజార్టీ. నేను వంగా గీత గారు రెడ్ టవల్ వేసుకుని వస్తే టవల్ తీసేయండి పార్టీ గుర్తు అని చెప్పారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది మరి మొత్తం నేను మీకులాగే సెల్లోనే చూశానండి. ఏముందండి అంటే మామూలుగా ఇంకా రెడ్ టవల్ అంటే జనసేనకి కదండి ఇంకా గుర్తు. ఇప్పుడు గ్లాస్గో సామాన్య గుర్తుగా అంటే ప్రతి ఒక్కరు చూసుకోవడానికి ఉంటుంది కదా. అంటే నచ్చని వాళ్ళకి ఎలా ఉంటుందండి, కొద్దిగా ఇబ్బంది పడతారు కదండి. ఇప్పుడు సీలింగ్ ఫ్యాన్ కూడా తీసేయాలి కదండి, పైన తిరిగిన ఫ్యాన్ కూడా తీసేయాలి కదా. ఫ్యాన్ తీసేయాలంటే వాళ్ళ ఇష్టం అండి. అలా అని జనసైనికులు ఏం చెప్పలేదు కదా. జనసైనికులు చెప్పరండి, జనసైనికులు ఎంత చెప్తారండి మామూలుగా. ఆవిడైతే తెలియాలి కదండి అన్నమాట. ఏమండి వంగ గీత గారికి కూడా ఎప్పుడు మామూలుగా ఎప్పుడు ప్రజారాజ్యం పార్టీలో అది ఒక గాలిలో వచ్చారు. మొన్న రీసెంట్గా వెళ్ళిన 5 years బ్యాక్లోనే మామూలుగా ఈ జగన్ గాలి ఫ్యాన్ గాలి ద్వారా వచ్చారు. అంతేగాని అంత ముందు కూడా ఆవిడ అంటే అభిమానం లేదు, ఏమీ లేదు. ఎటు వచ్చినా ఒకప్పుడు చిరంజీవి గారిని పెట్టి అభిమానం పెట్టి ఇచ్చారు తప్ప, మొన్నమో జగన్ గారు పెట్టి అభిమానం తప్ప ఇచ్చారు. ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ అతను పోటీ చేయకుండా వంగ గీత గారికి ఎత్తే ఇప్పుడు వచ్చినాం పవన్ కళ్యాణ్ గారి గాలి మీద. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చేసినప్పుడు ఆ గాలి మీద వంగ గీత గారు ఎక్కడ నిలబడతారో. అందరూ సపోర్ట్ చేశారండి, పిల్లలు పెద్దలు అందరూ. దేనికండి? ఓటు వేయడానికి మొత్తం అందరూ సపోర్ట్ చేశారండి. ఎటువంటి గొడవలు ఏమీ లేవండి. నిన్న జరిగిన పోలింగ్ ఎలా జరిగిందండి? జనసేనకి అయితే బాగా పోలేదండి. ఎందుకోసం అంత నమ్మకం? మీరు ఏం చూసారు అంత? మనకి ఇక్కడ పిఠాపురంకి వచ్చి అతను ఎక్కడ సినిమా షూటింగ్లు అన్నీ మానేసుకొని ఇక్కడ పిఠాపురం డెవలప్మెంట్ చేయడానికి వచ్చినండి. ఎంతో మానేసుకొని రోజుకి అది 2 కోట్లు వస్తాయి. నిన్న గొడవలు కానీ అల్లర్లు కానీ ఏం జరగలేదండి, అంత ప్రశాంతంగా జరిగింది. అంతా ప్రశాంతంగా జరిగింది. అంత పెద్దలు కానీ పిల్లలు కానీ అందరూ కూడా జనసేనకి చేరారండి. దాంట్లో తొలిగా ఓట్లు వేసిన యువకులు కానీ ఎలాంటి ఆనందం ఎలాంటి వ్యక్తం చేశారండి? అందరూ కూడా చాలా సంతోషంగా చేరారండి. ఎందుకోసం అంటే అంత ఆనందం అంత పవన్ కళ్యాణ్ గురించి అండి. కళ్యాణ్ కోసం లేదండి, ఇవాళ కుమారపల్లి వచ్చి 1500 1600 అవుద్ది. ఇవాళ 2000 ఓటింగ్ జరిగింది ఇక్కడ. ఇదివరకు ఏమన్నా పంచాయతీ ఎలక్షన్ లో కూడా జరిగిందంటారా? ఏం అవ్వలేదండి, 1600 1500 అయింది. ఇవాళ వచ్చి పొరుగురు నుండి వచ్చిన వాళ్ళు కూడా ఓటు వేయడానికి బాగా వచ్చారని. జనసేనకి బాగా వచ్చారండి. పరుగురు నుంచి వచ్చిన 200 మంది ఉంటారు. అందరూ కూడా ఎంప్లాయీస్ కూడా వచ్చారు, చదువుకునే వాళ్ళు వచ్చారు, అందరూ కూడా గ్లాస్కి వేసారు. నిన్న వంగా గీత గారేమో ఎవరో రెడ్ టవల్ వేసుకుని వస్తే రెడ్ టవల్ తీసేయండి పార్టీ గుర్తు చూపెడుతున్నారని చెప్పారట అన్నారండి. అన్న మరి వీళ్ళు కూడా కప్పుకున్నారు కదా, అది అన్న పార్టీకి అన్న సంకేతంగా తెలిపిందంటారా? ఏం లేదండి, ఎవరి మాట ఇంకా దాని గురించి అలా పట్టించుకోలేదు. మరి అంత చదువుకున్న ఆవిడ అలా అంటాం ఏంటని? ఆవిడకి అంటే ఇంకేముంది, ఇంకా ఎలాగైనా ఉంటుంది అంతే అండి. దాని గురించి ఈ మెజార్టీ వద్దండి ఇక్కడ 1600 మొత్తం మీద అండి. మొత్తం మీద 80,000 90,000 వస్తాయండి. పవన్ కళ్యాణ్ అన్న మెజార్టీ ఇస్తామండి. దానికి ఇంకా ఎక్స్ట్రాగా తక్కువ రాదండి. పోలింగ్ జరిగింది కదా బ్రదర్, ఎలా జరిగింది ఏంటి? బాగానే జరిగిందన్న. అంతా ప్రశాంతంగా జరిగిందా? అంతా ప్రశాంతంగా జరిగింది, ఏ గొడవ జరగలేదు, అంతా బాగానే జరిగింది. అంతా యువత కానీ మొత్తం పెద్దలు కానీ పిల్లలు కానీ మొత్తం అందరూ సపోర్ట్ చేశారంట. అందరూ సపోర్ట్ చేశారన్న. మొదటిగా తొలిగా ఓటు వేసిన యువకులు కానీ ఎలాంటి ఆనందం వ్యక్తం చేశారు? ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారన్న ఫస్ట్. ఎందుకోసం అంటారు అంత? అంటే ఇక్కడ అధిష్టానం ఆయన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం వల్ల కుర్రోళ్ళందరూ ఎగ్జాక్ట్గా ఫీల్ అయ్యి ఎక్కడి నుంచో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ఓటేశారండి. మీకు ఎలా? మేమైతే ఇంక చెప్పలేని ఆనందం ఉంది మాకైతే. లేదన్నా, నేను 2వ ఓటేస్తున్నాను. పూర్తి స్థాయిలో ఓటు అంటే పవన్ కళ్యాణ్ గారికి పడడానికి ఎలాంటి కృషి చేశారు? యువత అయితే అవునా, జన సైనికులు వీరమహిళలు అందరూ బాగా చేశారన్న. ఒకరికొకరు సపోర్ట్ చేశారు, ఎవరు సలహా వాళ్ళే చేశారన్న. వైసీపీ కొన్ని కుట్రలు పండిందంటారు, కరెంట్ లేకపోవడం లేదంటే లైటింగ్ సరిగా లేకపోవడం అలాంటి ఏమైనా ఇబ్బందులు ఏమైనా చూసారు? ఇబ్బంది అయితే ఏం లేదన్న, అంతా ఇక్కడైతే పోలింగ్ అయితే బాగా జరిగింది. ఎండకి మెజార్టీని బట్టి ఉంటుందన్న. విన్ అయితే కన్ఫామ్, మెజార్టీ కూడా చూస్తున్నారు. వంగా గీత గారు ఎవరో రెడ్ టవల్ వేసుకొస్తే అది పార్టీ సంకేతం అని చెప్పి ఆవిడ అంటది, దాంట్లో ఎంత రీజన్ అంటారు? ఏముందన్న, ఇంకా ఆవిడ కూడా తెలిసిపోయింది. ఇంకా నేను ఓడిపోతున్నానని ఆవిడ కూడా తెలిసిపోయి ఇంకేదో ఏం మాట్లాడాలో తెలియక ఇవన్నీ ఎలా చెప్పిందన్న. చివరికి ఎంత మెజార్టీ రాబోతుంది అంటారు నిన్న చూసిన తప్పకి? నిన్న చూసిన దానికైతే మనం అనుకోకూడదు కానీ ఒక 50 పైన రావచ్చు అన్న. కళ్యాణ్ గారు అన్నట్టు ఏమన్నా అంత అవకాశం ఉంటుంది అంటారా?
ఉండదన్న పోలింగ్ అయిందే అలా 190 ఎంతో పోలింగ్ అయిందన్న. అంతే, దాన్ని బట్టి ఒక 50,000 మెజార్టీ వస్తుందని అనుకుంటున్నాం. 1,00,000 అయితే రాదు. ఓకే. పోలింగ్ మాకు బాగా జరిగిందండి. ప్రశాంతంగా జరిగిందా? ఎలాంటి గొడవలు గట్ట ఏం లేవండి కండ్రాల్లో. అంతా యువత కానీ పెద్దలు కానీ అందరూ వచ్చారు, అందరూ వచ్చారండి. అడ్డం లేదు. మరి ఎలా ఉందంటారు? కరెంట్ పోయిందంటారు. క్లాస్ అంటారు. ప్రతి ఒక్కరి మాట అదేనంటారా? అదే మాట అండి. మరి వైసీపీ కొన్ని కుట్రలు చేసినంటారు కరెంట్ పోవడానికి, లైటింగ్ అన్ని డబ్బులు కూడా తేడాగా ఇచ్చారు. వైసీపీ కూడా ఇందులో ఇచ్చారు డబ్బులు. ఇప్పుడు మీకు 3,000 ఇచ్చాడు, మీకు 2,000. అవతల డబ్బులు మన అవతల 1,000 అలా ఇచ్చుకుంటూ వచ్చారు. అది ఇప్పుడు మరి కళ్యాణ్ గారు అన్న మెజార్టీ అన్న రాబోతుందంటారా? మా దానికి మేము చెప్పలేము. పూర్తిగా అన్న జరిగిందండి ఓటింగ్? మొత్తం అంతా అయిపోయిందండి. ఎక్కడి నుంచి అన్న వచ్చారండి ఓటు వేయడానికి? హైదరాబాద్ అబ్బో ఉద్యోగాలు చేసే వాళ్ళు అందరూ వచ్చేసారు. ఓటు వేయాలి. ఇదివరకు ఎప్పుడైనా జరిగిందంటారా ఇలాంటి? ఇలా జరగలేదండి ఎప్పుడు. ఏదో పంచాయతీ జరిగిందండి. ఎక్కడ ఉంటే డబ్బులు ఇచ్చి మరీ తీసుకొచ్చేవారు. అలా కాదు. కూడా జరిగిందంటారా ఇలాంటిది? ఏంటి ఇలాంటి ఎలక్షన్ అండి? పంచాయతీలు కూడా జరిగిందండి అన్న. అంటే పంచాయతీ అంటే జనం రావటమా? అయితే జనం రావటం అంటే పేషెంట్ తాలూకి వెళ్ళి తీసుకొచ్చేవారు. ఇది అలా కాకుండా వచ్చారు కదా, అది రికార్డు. నిన్న పోలింగ్ అనేది ఒక మహాశివరాత్రి మహాజాతరలా జరిగిందండి. నిజంగా ఓటర్లో ఇక్కడ పార్టీని గద్దె దించాలనే ఉద్దేశంతో నిజంగా హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ కనీసం అమెరికా నుంచి కూడా వచ్చారండి ఓటర్లో. నిజంగా అంగరంగ వైభవంగా ఇదేదో మహాజాతర, ఒక ఫంక్షన్ ఎలా జరిగింది అలా జరిగింది. ఒక అమ్మోరు జాతరలాగా నిన్న ఓటర్లు మహాశైలి నిన్న అంత ఎండలో కూడా వచ్చి ఎండలో నిలబడి కనీసం ఒక 4 గంటల్లో నిలబడి వేసారండి ఓటు. అది మా ఊళ్ళో, మరి మిగతా ఊళ్ళో ఎలా జరిగిందని నేను చూడలేదు కానీ ఈవీఎంలు కూడా మొరాయించేయండి. మా ఊళ్ళో ఈవీఎం వచ్చి కనీసం 2.5 గంటలు ఆగిపోయిందండి. దానికి మళ్ళీ టెక్నీషియన్ వచ్చి మార్చేయడానికి కూడా పాపం ఎండలో నెల నిలబడి ఉన్నారండి ఓటర్లో. మా ఊళ్ళో కూడా దగ్గరగా నిన్న 88% పైన జరిగిందండి. చాలా బాగా జరిగింది. నిజంగా స్థాయిలో ఓటింగ్ జరిగిందంట. చాలా బాగా జరిగిందండి. అసలు ఎక్స్పెక్ట్ చేయనట్టుగా ఓటింగ్ శాతం బాగా పెరిగిందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రావాలని చాలామంది ఓటర్లు మార్పు కోరుకుంటున్నారు. నిజంగా కూడా నిన్న మార్పు చూడాలని ప్రతి వ్యక్తిలోనే ఉందండి. పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీ అందించడంలో నిన్న ఓటర్లో తెలిసిపోయిందండి. యువకులు కానీ యువతులు కానీ ఎలాంటి ఆనందం, ఎలాంటి అర్థం వ్యక్తం చేశారు సార్? నిజంగా యువత అంతా కూడా వచ్చిన ప్రతి ఒక్కరు ఇంకా కొన్ని ఓట్లు ఆపేశారండి. వచ్చిన యువత ఓట్లు అన్నీ కూడా కానీ అదన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి వేసారండి. నిన్న పోలింగ్ నిజంగా అంగరంగ వైభవంగా నిన్న జరిగిందండి. నిజంగా చాలా నిజంగా కొత్త ఓటర్లు అయితే ఇంక చెప్పక్కలొద్దండి. నేను 2 సార్లు వేసాను. కొత్త ఓటర్లు అయితే నిజంగా చాలా ఆనందపడ్డారండి. తొలి ఓటు అని చెప్పేసి వాళ్ళు చాలా ఆనందం పడ్డారు. నిజంగా కొత్త ఓటర్లు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా ప్లస్ అయ్యేవండి. మరి వంగాగీత గారు ఎవరో ఎర్ర కండువా వేసుకొచ్చారని ఆ కండువా తీసేది అది పార్టీ గుర్తు అని చెప్పారు కదా. మరి నిన్న ఆవిడ ఎర్రచీర కట్టుకొచ్చింది కదండి. ఎందుకు వచ్చిందండి ఆవిడ? కండువాల వల్ల ఏముందండి? ఎందుకంటే వాళ్ళకి నిన్న చిత్రం ఏంటంటే 11-12 అవతలకు మొత్తం వైసీపీ ఏజెంట్లు ఎవరో కూడా బూతింగ్లో లేరండి. అల్లిపోయారు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఓటమి అర్థమైపోయి మా ఊరు బూత్లో అయితే ఎగిరిపోయారండి. ఎవరు నిలబడలేదు. ప్రతి ఏజెంట్ కూడా మతిపోయిందండి. వాళ్ళకి వాటర్ మార్పు చూసి ఎవరు చూసినా గ్లాస్ అంటుంటో చాలా దిక్కులు అదే జరిగిందంటండి. ఏజెంట్లు ఎవరో కూడా నిన్న వైసీపీకి సహకరించలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు ఏదో మొగమటానికి బలవంతంగా పెట్టారండి. బూత్ ఏజెంట్లు కూడా చాలా ఇబ్బంది పడతా కూర్చున్నారు తప్పండి. నిజంగా వాళ్ళకి ఓటమి అర్థమైపోయిందండి. అలాగే పాపం మన గీత గారికి ఓటమి అర్థమైపోయింది. అలాగే మన నిద్రగడ్డ గారు కూడా పేరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలండి. మా కాపు జాతిలో పుట్టి కాపు పరువు తీసినట్టు వ్యక్తి ఎవరున్నారంటే ముద్రగడ పద్మనాభం అండి. ఎందుకంటే కాపుల్లో చెడరబుట్టిన వ్యక్తి ఎవరున్నారంటే పద్మనాభం అండి. నిజంగా కాపులు పరువు తీసాడు. మాకైతే మంచి మెజార్టీ వస్తుందని ఉందండి. కనీసం 1,00,000 నుంచి 80,000 ఈజీగా వస్తుందండి. ఏది వచ్చినా మాది విజయం అండి. నిజంగానే మంచి మంచి రిజల్ట్స్తో ఆయన 4వ తారీఖున గెలబోతున్నారండి. కుట్రలు పడిన వాళ్ళు అయితే డబ్బులు వాటర్లను పొలవలు పెట్టడం అదే పనిలో ఉన్నారండి. ఓటుకి 5,000 గట్ట ఇచ్చారు. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డబ్బు లేని వ్యక్తి అండి. వీళ్ళు డబ్బున్న వ్యక్తులు కాబట్టి నిన్న ఓటర్లకి వెర చూపారు. అయినా కూడా పాపం వాళ్ళు ఎందుకంటే తీసుకొచ్చిన తప్పులేదు. ఎందుకంటే పప్పుల్లోని ఉప్పుల్లోని నిత్యావసర వస్తువులు విపరీతంగా పెంచేసాడు. కరెంటు బిల్లులోని ఆ 3,000 ఇచ్చిన 5,000 వాళ్ళని కాపాడలేవు. అవి తీసుకున్నా కూడా అందరూ కూడా పవన్ కళ్యాణ్కి ఓటు వేశారు.
చివరిగా ఎలాంటి సమాధానం చెప్పారంటారు ఓటర్లు? ఓటర్లు అయితే ఓటుతోనే సమాధానం చెప్పారండి. మంచి భారీ విజయం వస్తుంది. 4వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు భారీ స్థాయిలో గెలవబోతున్నారు. అన్ని పార్టీలు, అన్ని వర్గాలు, అన్ని మతాలు, అందరూ యువకులు, ముసలి వాళ్ళు అందరూ కూడా సపోర్ట్ చేశారంటారు. సార్ నిన్న అన్ని కులాలు, అన్ని మతాలు, చిన్నలు పెద్దలు అందరూ కూడా జనసేనకు ఓటేసారు. అన్ని కులాలు వేసారండి. వాళ్ళు వేయలేదు, వీళ్ళు వేయలేదు నాకు ఏమీ లేదు. అన్ని పార్టీల వాళ్ళు కూడా ఓటేసారండి. ఏ పార్టీలు వాళ్ళు వేసారు, అలాగే అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు కూడా వేసారు. ముస్లిమ్స్ ఉన్నారండి, క్రిస్టియన్స్ ఉన్నారండి. అంటే అంత నమ్మకం, అంత విశ్వాసం దేనికోసం అంటారు సార్? మాకు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధ్యక్షుడు పోటీ చేయడం అన్నది చాలా అదృష్టం అండి. అలాంటి వ్యక్తి వచ్చినప్పుడు ఇక్కడ ఆయన నిజంగా అందరూ స్వాగతం పలుకుతామండి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని వదలరు. అసెంబ్లీకి భారీ మెజార్టీతో పంపాలండి. పంపడం కదండి, నిజంగా మీరు చూద్దరు. కానీ 4వ తారీఖు మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు. భారీ మెజార్టీతో అసెంబ్లీలో అడుగు పెడతారు. మాకు పిఠాపురాన్ని ఎక్కడికో తీసుకెళ్తారు పవన్ కళ్యాణ్ గారు. చాలా ఆనందంతో ఉండి నిజంగా రాత్రి మాకు పోలింగ్ ఎలక్షన్ అవి మొత్తం అన్నీ చెప్పారు. 2 ఉంది మేము ఇంటికి వచ్చేలోకి. చాలా బాగా జరిగిందండి. నిజంగా మనస్ఫూర్తిగా రాత్రి నిద్ర ఉన్నానండి ఈ నెల రోజుల్లో పడితే. ఎందుకంటే ఓటింగ్ అంత బాగా జరిగింది.